శ్రీ న్యూస్ మీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహోదయ విద్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చిన్నారులతో కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. యేసుక్రీస్తు పాటలతో చిన్నారులు చేసిన డాన్సులు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బోరా వెంకన్న మాట్లాడుతూ, అయితే ఇటువంటి పండుగలు మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి అనేకమైనటువంటి కుల మతాలతో కూడినటువంటి సత్సంప్రదాయాలతో కూడినటువంటి భారతదేశంలో మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక పెద్ద పండుగను ప్రపంచవ్యాప్తంగా చేసుకునే ఈ పండుగ మన పాఠశాలలో మరి అన్ని దేశాలలో ఉన్నటువంటి జరుగుతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే మీకు తెలుసుకోవాల్సింది, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా సరే ప్రపంచంలో మొట్టమొదటి సృష్టికర్త అయినటువంటి మానవుడు, ఆ మానవుడిని ప్రపంచ దేశాలలో వివిధ రకాలుగా మనం పిలుస్తుంటాం, వివిధ మతాలుగా వివిధ కులాలుగా పిలుస్తుంటాం. కానీ మానవ ప్రపంచంలో మానవుడే గొప్పవాడు. ప్రపంచంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలు వారి సంప్రదాయబద్దంగా పండుగలు నిర్వహించుకుంటారని, మానవుల రూపంలో ఉన్న రాముడు, అల్లా, యేసుక్రీస్తులను పూజిస్తూ ప్రపంచంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని, చిన్నారులతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించామని తెలిపారు. మతాలు ఉంటాయి కానీ ఇవి ప్రపంచ ప్రఖ్యాతులు కలిసినటువంటి కానీ అయితే ఈ మూడు మతాల గొప్పవారు ఎవరంటే మానవుడే. మన హైందవ ధర్మంలో మన భగవంతుడు అంటాం, గాడ్ అంటాం. అదేవిధంగా క్రిస్టియన్స్ ఏమంటారు, యేసుక్రీస్తు అంటారు ఆ మానవుడిని. అదేవిధంగా ముస్లింస్ ఏమంటారు, ప్రవక్త అంటారు. ప్రవక్త అయినా సరే, మనకు శ్రీరాముడైనా సరే, క్రిస్టియన్ సరే మానవుడే. ఇది బాగా గుర్తించుకోవాల్సిన విషయం. కాబట్టి ఆ మానవుని యొక్క అభివృద్ధి కోసం ఈ మూడు మతాల వాళ్ళు ఏం చేశారంటే మూడు రకాలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా గౌరవించవలసింది ఏంటంటే మన భిన్నత్వంలో ఉన్నటువంటి మన భారతదేశం మానవుని పరిగణించి ఆ మూడు మతాలను సమానంగా గౌరవిస్తూ మన పాఠశాలలో కూడా అదే గౌరవిస్తున్నాం. కాబట్టి ఈరోజు మన ఈ క్రిస్మస్ లో మానవునిగా మనం సృష్టికర్తమైనం కాబట్టి మానవునిగా మనకి ఈరోజు పండుగ, ఇది మానవ పండుగ.
చిన్నపిల్లల చేత ఈ కేక్ కట్ చేయబడతాయి కాబట్టి అందరూ కూడా సపోర్ట్తోనే ఆ కేక్ ని అందరూ కూడా కేక్ నిలబడాలి. అందరూ నిలబడి కేక్ కట్ చేయాలి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్.